సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్, ఇంటర్నేషనల్ నో. ఫస్ట్ టైం రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తున్నామన్న ఎక్సైట్మెంట్. మా వాడి 10th బర్త్డే, కానీ ఆ రోజే కోల్డ్ కఫ్తో డౌన్ అయిపోయాడు. అయినా వెళ్దామంటే అందరం 2 చేతులు జేబులో పెట్టుకుని బయలుదేరిపోయాం. మేము లోపలికి వెళ్ళి బస్ ఎక్కేసరికి 11:30 అయ్యింది. మార్నింగ్ కంచి కెఫేలో దండిగా టిఫిన్ చేసాం, కానీ లోపల ఫుడ్ ఎలా ఉంటుంది అని బ్రెయిన్లో బీజిఎం అయితే తిరుగుతూ ఉంది. బాహుబలి సెట్కి వెళ్ళేసరికి 12:30 అయ్యింది. అక్కడ బాహుబలి రెస్టారెంట్లో బిర్యానీ సువాసనలు అయితే గుమ్మగుమ్మలు ఆడిపోయాయి, కానీ మాకు అక్కడేం ఆకలేయలేదు. అక్కడి నుంచి లండన్ స్ట్రీట్కి వెళ్ళేసరికి 3D షో స్టార్ట్ అయింది. అక్కడ ఎప్పుడూ లేనిది మా ఆయన ఫోటోషూట్కి కన్విన్స్ అయ్యారు. ఒక ఫోటోయే కదా అనుకుంటే చాలా టైం పట్టింది. ఫుల్ ఎండ. ఈస్రోమని నడుచుకుంటే వెళ్తుంటే మధ్యలో ఒక బటర్ మిల్క్ పాయింట్ కనిపించింది. టైం అరౌండ్ 2:30 అయ్యింది. లంచ్కి అయితే వేరే బస్ ఎక్కండి అని అరుస్తున్నారు. అప్పుడు ఆ బస్ ఎక్కి యురేకా దగ్గరున్న ఈ దిల్సే రెస్టారెంట్కి వచ్చేసాం. మేము టికెట్తో బఫే ఏం బుక్ చేసుకోలేదు. సో ఇక్కడికి వచ్చి చూస్తే సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ అండ్ కిడ్స్ కాంబో ఉన్నాయి. నేను నార్త్ ఇండియన్ తీసుకున్నా, మా హస్బెండ్ ఏమో సౌత్ ఇండియన్ అండ్ కిడ్స్ కాంబో ఒకటి తీసుకున్నాం. ఇంతకీ బర్త్డే బాయ్ ఏమీ తినలేదు. ఈచ్ ప్లేట్ 400 ఉంది ప్రైస్. చికెన్ కర్రీ అయితే సూపర్ ఉంది. మళ్ళీ ఇంకో సర్వింగ్ చేస్తారా అని అడిగారు, కానీ వాళ్ళు వేయనన్నారు. డెఫినెట్లీ వర్త్ ద ప్రైజే. ఫుడ్ కోసం అయితే భయపడక్కర్లేదు, చాలా బాగుంది. కిడ్స్ కాంబోలో పాస్తా ఇంకా నూడిల్స్ ఇచ్చినట్టున్నారు. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోదామని పిల్లలు పాట స్టార్ట్ చేసినా పాపం కన్విన్స్ చేసి తీసుకెళ్ళినందుకు నెక్స్ట్ బర్డ్స్ పార్క్ చూసి బాగా ఎంజాయ్ చేశారు. అక్కడి నుంచి క్రిపాల్ కేవ్స్కి వెళ్ళే ముందు ఒక స్నాక్ పాయింట్ ఉంది. అక్కడ మెషిన్ మేడ్ టీ అయినా కానీ టేస్ట్ అయితే బాగుంది. స్నాక్స్ కూడా అక్కడి నుంచి బ్యాక్ వచ్చి ఫొటోస్ ప్రింట్ తీసుకుందాం అని వెళ్తే అక్కడ వాళ్ళు గంట చేశారు. ఆల్మోస్ట్ క్లోజింగ్ టైం అయిపోయింది. ఇంకా చూడాల్సినవి అయితే సగం మిగిలిపోయాయి. ఇంకా ప్రింట్స్ తీసుకుని ఒక తందూరి చాయ్ తాగి అంత టేస్ట్ అయితే ఏం లేదు. అక్కడి నుంచి బయలుదేరిపోయాము మంచి మెమరీస్తోని. నేనైతే ఫుల్ హ్యాపీ, బట్ హాఫ్ సాడ్, ఎందుకంటే బర్త్డే బాయ్ అంత ఎంజాయ్ చేయలేదు కాబట్టి. బాయ్.